ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తివేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వవ్యాఖ్యానాధికరణం. ఇందులో వైయాసిక న్యాయమాల శ్లోకాల అర్థాలు ఋతుల్లో జగత్కారణముగా అణువును శూన్యాదులను చెప్పిరా, లేక కేవలం బ్రహ్మనే చెప్పిరా అనిన పూర్వపక్షి శృతుల్లో వటబీజాదులు కారణముగా చెప్పిరి గాన అణువు మరియు శూన్యము జగత్ కారణము. సౌమ్య ఏతమణిమానం న నిభాలయసే ఏతస్య వై సౌమ్య ఏషో అనిమ్నః ఏవం మహాన్యగ్రోధ తిష్టతి. అనిమానం అత్యంత సూక్ష్మమైనటువంటి వటబీజం, అందులో ఏం కనిపించదు. దాని నుంచి ఇంత పెద్ద వటవృక్షం వచ్చింది. అందుకని శూన్యం కానీ అణువు కానీ జగత్ కారణం చెప్పాలి అంటాడు పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతం అంటాడు, ఒక విజ్ఞానం ద్వారా సర్వ విజ్ఞానం, అది శూన్యవాదం ద్వారా అణువాదం ద్వారా కుదరదు. పటబీజాల దృష్టాంతం బ్రహ్మంలో కూడా సంభవము. అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక పటబీజంలో కూడా ఉంటాడు కనుక జగత్ కారణం బ్రహ్మమే. ఇప్పుడు భారతీయ వారి వ్యాఖ్య. ఈ అధికరణానికి విషయం వేదాంత వాక్యాలు అన్నీను. శృతి వాక్యాల్లో సంశయం ఉంది అంటాడు పూర్వపక్షి. బ్రహ్మలాగా పరమాణువు శూన్యము జగత్ కారణము, ఇవి శృతి సమ్మతములా లేక కేవలం బ్రహ్మమే జగత్ కారణమా? శృతి సమ్మతములా అంటే పరమాణు వాదము పరమాణు జగత్కు కారణము, శూన్యము బౌద్ధులు చెప్పినట్టు జగత్ కారణము. ఈ రెండు కారణాలు శృతులు ఒప్పుకుంటున్నాయా లేదా, లేకపోతే బ్రహ్మమే కారణమా? ఈ సంశయం. పూర్వపక్షి అంటాడు, అణువులు కూడా జగత్ కారణమని శృతి సమ్మతము. ఎందుకని? అనిమానం నా నిభాలేసే అని శ్వేతకేది ఉద్దాలను చెప్పాడు గనక. బటబీజం యొక్క దృష్టాంతం శృతుల్లో వినబడుతున్నది. అందుకని అణువులు జగత్కి కారణము. చాందోగ్యంలోని 6వ అధ్యాయంలో శ్వేతకేను ఉద్దాలకృషి ఉపదేశిస్తూ సూక్ష్మతత్వములో స్థూల జగత్ యొక్క అంతర్భావం ప్రతిపాదించుటకు. జగత్ కారణం అత్యంత సూక్ష్మం. ఏమంటే ఆత్మన ఆకాశ సంభూత, వాయు రూపం లేదు, సూక్ష్మము, కానీ స్పర్శ వల్ల తెలుస్తుంది. ఆకాశం అవకాశాన్ని ఇస్తుంది, శబ్దగుణకం ఆకాశము. అది కూడా ఎలాగోలో ఒప్పుకోవచ్చు ఆకాశం ఉంది అని. ఎందుకంటే మనం కూర్చోవడానికి అవకాశం ఇస్తుంది. శబ్దం ఆకాశం ద్వారానే ప్రచారం అవుతుంది, పయనిస్తుంది. కానీ ఈ ఆత్మ ఆకాశానికన్నా సూక్ష్మం. అందుకని ఈ సూక్ష్మతత్వం నుంచి ఈ స్థూల జగత్తు ఎలాగొచ్చింది అని చెప్పడానికి వటవృక్షం బీజంలో చూడు ఏమీ లేదు, అయినా ఎంత పెద్ద వటవృక్షం వచ్చింది
అని దృష్టాంతం చెప్పారు. అనురూపంలో ఉన్న వటబీజం ముందు దాగి ఉన్నట్లు ప్రపంచమంతయు సూక్ష్మాణువులందు ఇముడి ఉన్నది. పూర్వపక్ష అంటాడు అణువుల్లో ఉంది అంటాడు. ఎందుకంటే ఇది గౌతముడి ఆరంభవాదం. అంతా అణువుల్లో ఉంటాయి, అణువుల నుంచి దుణుకము త్రిశ్రేణువు మహత్పరిమాణము వస్తుంది. అందుకని ఈ ప్రపంచం అంతా ముందు అణువుల్లో ఉంది అంటాడు. మహాకార్యగర్భిత పరమాణువులు దాష్టాంతిక రూపంలో శృతిలో చెప్పబడినవి. ఈ పరమాణువులు కారణము అన్నది శృతిలో చెప్పారు. అనిమానం అనిభాసే సోమేశో అనిమ ఏవం మహాన్ అగ్రోధి. ఈ అనిమ నుంచే పరిమాణం నుంచే ఇంత పెద్ద జగత్తు అని చెప్పాడు. కనుక అసద్వాయుధమకర ఆసీత్, ఈ సంపూర్ణ జగత్తు సృష్టికి పూర్వము అసద్ రూపంలో ఉండను. సద్ అంటే అస్తిత్వం. జాగ్రత్త అవస్థలో నామరూపాలతో కనిపిస్తుంది. నామరూపాల్లో కనిపించినది అసద్ అంటారు. ఈ అసద్ రూపంలో ఉంది అంటాడు. అసద్ అంటే ఏమీ లేదు అని పూర్వాదార్థం. ఈ శృతి శూన్యమనే సాక్షాత్కార జగత్కారము చెప్పుచున్నది అని పూర్వాది. స్వాభావికే కవయో వదంతి కాలం తథా అన్యే. ఈ జగత్ సృష్టి స్వాభావికం. కాలం ద్వారా సృష్టి అని ఇంకోటి చెప్తారు. ఇది శ్వేతాశ్వరంలో చెప్పారు. స్వాభావికమునే జగత్ ఉత్పత్తి వచ్చినదనుచు స్వభావమునే జగత్కారం ఉంచున్నారు. మరికొందరు కాలం జగత్కారం ఉంచున్నారు. పరమాణువు మొదలలో జగత్కారణత్వం శృతి సిద్ధము. అది పూర్వపక్షి చెప్పారు. పరమాణువును శూన్యమును వీటి ద్వారా జగత్కారణము శృతిలో ప్రసిద్ధము. అప్రసిద్ధాన్ని సమాధానం. ఒక విజ్ఞానం ద్వారా సర్వవిజ్ఞానము శూన్యాది మతముల ద్వారా యుక్తి సంగతం కాదు. తస్మిన్ దృష్టే సర్వం దృష్టం భవతి. అది చూస్తే అన్ని చూడబడతాయి. ఏ చూడబడవో అవన్నీ చూడబడతాయి. ఏ వినలేదో అవన్నీ వినపడతాయి. ఏది మననం చేయలేదో అంతా మననం చేసినట్టు అవుతుంది అని ఒక జ్ఞానం ద్వారా సర్వజ్ఞానం చెప్పారు. అది ప్రతిజ్ఞ. బ్రహ్మము శూన్యాదుల నుండి ఉత్పన్నము కాలేదు కానా. బ్రహ్మ శూన్యం నుండి ఉత్పత్తి కాలేదు. శూన్యం ద్వారా బ్రహ్మజ్ఞానం కలగదు. మరి వటబీజ దృష్టాంతము ఇంద్రియ గోచరం కానంతనం. అవ్యక్తం, నామరూపాలు లేదు, ఇంద్రియ గోచరం కాదు. అందుకని సూక్ష్మం ఒకటి వలన బ్రహ్మ ఇంద్రియములకు విషయము కాదు. ఇంతే చెప్పారు అక్కడ. అసశబ్దార్థము నామరూపంలో ప్రకటన కాని స్థితి. అసద్ అంటే నామరూపాలు లేని స్థితి. 4వ అధికరణములో చెప్పి ఉంటుంది. శృతుల్లో స్వభావపక్షము మరియు కాలపక్షము పూర్వపక్ష మతం చెప్పబడినది. దీని ద్వారా శృతుల్లో బ్రహ్మమే జగత్కారం మరియు పరమాణు కారణ సిద్ధమవుతున్నది. ఈ 4వ అధికరణంలో తత్వ సమన్వయ అన్న సూత్రంలో మేము చెప్పొచ్చాము అంటాడు. ఏంటి? స్వభావం కానీ కాలపక్షం కానీ ఇవి పూర్వపక్ష మతాలు, సిద్ధాంత మతం కాదు. కనుక బ్రహ్మమే జగత్ కారణము. ఏతేన సర్వే వ్యాఖ్యాత. ఇక్కడ దీని ద్వారా అంతా వ్యాఖ్యానం చేయబడింది.
మరి వ్యాఖ్యాత అన్నది 2 సార్లు ఎందుకు రాశారు అంటే అధ్యాయం పూర్తయ్యేటప్పుడు అది మనకి తెలియాలని ఈ ఆఖరి పదాన్ని 2 సార్లు చెప్తాడు. పుస్తకం పూర్తి అయిపోయింది అనుకో, అప్పుడు సూత్రాన్ని 2 సార్లు చెప్తారు. దాంతో మనం అర్థం చేసుకోవాలి ఈ పుస్తకం విషయం అయిపోయింది. అందుకని ఇక్కడ వ్యాఖ్యాత అన్నది 2 సార్లు వచ్చేది తప్పని కాదు. ఇప్పుడు ఇంతవరకు బ్రహ్మ కారణం అని చెప్పాము. దీని ద్వారా నీళ్ళ మతాలన్నీ ఖండించబడ్డాయి. పరమాణువాదము నైయాయికులు, వైశేషికులు, శూన్యవాదం బౌద్ధులు, ప్రధానం సాంఖ్యులు, విజ్ఞానవాదం బౌద్ధులది. అన్నీ ఒక్క శృతి సమ్మతమైన బ్రహ్మమే కారణము, మిగిలినది కారణము కాదు అని వ్యాఖ్యాత అంతా వ్యాఖ్యానం చేయబడింది. ప్రధాన కారణవాదం యొక్క నిరాకరణం ద్వారా వీటన్నిటిలో ముఖ్యము ప్రధాన కారణవాదం సాంఖ్యం. త్రిగుణాత్మకమైన మాయ జగత్ కారణం అంటాడు. మాయ జడం నుంచి చైతన్యం ఉత్పత్తి కాదు. అందుకని దాన్ని నిరాకరిస్తే అణువాదము, శూన్యవాదము, స్వభావవాదము, కాలవాదము మొదలవన్నీ జగత్ కారణముగా కావాలని తెలుసుకొని వదలను. వ్యాఖ్యాత పద అభ్యాసం అంటే రిపిటేషన్, అధ్యాసమాప్తి వరకు చెప్పి ప్రధాన కారణవాదమును ఖండించే సమయములు చెప్పిన హేతువుల ద్వారా ఈ పరమాణువాద యొక్క కారణవాదములు ఖండించబడినవి. ప్రధానము విక్షతే నా శబ్దం, ఇంకా చాలా చోట్ల దీన్ని ఖండించారు. దానికి ఏ కారణాలైతే చెప్పారో ఆ కారణాల ద్వారా పరమాణువాదము, శూన్యవాదము ఇలాంటివి కూడా అన్నీ ఖండించబడ్డాయి. అశబ్దత్వం, అచేతనత్వం, ఒక విజ్ఞానం ద్వారా సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞ, అసిద్ధత్వం ఇవి కారణాలు. అశబ్దత్వం మీ సాంఖ్యవాదాన్ని గురించి కానీ, అనువాదాన్ని గురించి కానీ, శూన్యవాదాన్ని గురించి కానీ మా వేదంలో చెప్పలేదు. అనువాదం అంటే ఇంద్రియ గోచరం కాదు. శూన్యవాదం అంటే అసత్ అంటే అక్కడ నామరూపాలు లేవు కనుక అసత్ అని చెప్తారు. తర్వాత అచేతనం సాంఖ్యం, ప్రధానం అచేతనం జడం. వీటి నుంచి జగత్ ఉత్పత్తి కాలేదు. అవి ఎలా చెప్పారు? ఇంకా కారణం ఒక విజ్ఞానం ద్వారా సర్వవిజ్ఞానం. మాయను తెలుసుకుంటే ముక్తి రాదు, శూన్యాన్ని తెలుసుకుంటే ముక్తి రాదు, జడాన్ని తెలుసుకుంటే ముక్తి రాదు. అందుకని ప్రతిజ్ఞ ఒక జ్ఞానం ద్వారా సర్వవిజ్ఞానం. ఈ కారణములు అన్వాది కారణవాదంలో సమానముగా ఉన్నది. ఈ చెప్పిన కారణాలు అశబ్దత్వము, అచేతనత్వము, ఒక విజ్ఞానం ద్వారా సర్వవిజ్ఞానం, అసిద్ధత్వము, ఈ కారణాలు ముందు చెప్పిన అన్ని వాదాల్లోనూ ఉన్నాయి. పరమాణువాదులను జగత్కారణంగా స్వీకరించనిచో స్వీకరించకపోతే శబ్ద ప్రమాణం విరోధమని అట్లంటే కాదు. ఆత్మ సూక్ష్మని చెప్పుడుకు అనుశబ్ద ప్రయోగము మరియు ప్రకటన నామరూప శ్రీనివాస శబ్ద ప్రయోగము
శృతుల్లో చెప్పింది. మరి అణువు ఎందుకు చెప్పారు? అతి సూక్ష్మం ఆత్మ, ఆకాశం కన్నా సూక్ష్మం. మన అసత్ ఎందుకు చెప్పారు? నామరూపాలు పక్కడం కాదు. వ్యాఖ్యాత పదం పునరావృత్తి అధ్యాసమాత్మకు చెప్పి జగత్కారణత్వం సర్వజ్ఞ పరమాత్మ అని అన్ని శృతి వాక్యముల ద్వారా సమన్వయం అవుతాం. ఈ విధంగా సమన్వయాధ్యాయం పూర్తయింది. ఇప్పుడు రెండో అధ్యాయం. ఈ రెండో అధ్యాయము అవిరోధాధ్యాయం. అంటే మిగిలిన మతాల వాళ్ళందరూ మా మతం ఒప్పుకోకపోతే మాకు ఎక్కడా స్థలం ఉండదు అంటారు. అంటే చూడు నాయన, శృతిలో ఏ చెప్పారో స్మృతిలో అదే చెప్తే మేము దాన్ని ఒప్పుకుంటాం. నీది స్మృతి, నీ స్మృతులన్నీను మీ స్మృతులన్నీను వేదానికి అనుకూలంగా లేవు. అంటే పూర్వపక్ష వాళ్ళు అంటారు, వేదాంతానికి అవకాశం లేకపోయినా కర్మకాండకు అవకాశం ఉంది కదా వేదాల ద్వారా, అందుకనే మా స్మృతులు ఎందుకు ఒప్పుకోరు అంటారు. అంటే నీ స్మృతులను ఒప్పుకుంటే మా స్మృతులకు అవకాశం ఉండదు, మనుస్మృతి అటు మార్చాలి. తర్వాత మీ స్మృతులని అనుసరిస్తే మోక్షం రాదు. అందుకని మా సాధకులకి తెలియజెప్పడానికని మీ శృతులను ఖండిస్తున్నాము. అది దీన్ని అవిరోధ అధ్యాయము అంటారు. ద్వితీయాధ్యాస ప్రథమ పాద. దీన్ని స్మృతి పాదం కూడా అంటారు. స్మృతి అంటే స్మృతులు, సాంఖ్యము, న్యాయము, బౌద్ధులు, వీళ్ళని స్మృతులు. వీట్ల ద్వారా మా వేదాంతానికి ఏమి విరోధం లేదు, సమన్వయము అంతా సరిగ్గా ఉంది. అందుకని మొట్టమొదటిది స్మృతి అధికరణం. ఇక్కడ సంగతి అవిరోధాధ్యాయ ద్వితీయాధ్యాయంలో ఇక్కడ ఇది రెండో అధ్యాయం. ప్రథమ పాదమునందు సాంఖ్యయోగ కాణాదు, కణమతి కణాద వైశేషికు యోగులు, నైయాయికులు, వీళ్ళందరి మతాలు అవి స్మృతులు అంటారు. ఎందుకని వేద సమ్మతంగా వేదాన్ని ఒప్పుకున్న రాయలేదు. పూర్వ మీమాంసకుడు వేదాన్ని ఒప్పుకుంటాడు, కానీ కర్మ ద్వారా స్వర్గప్రాప్తి, స్వర్గమే మోక్షం అంటాడు. అందుకని ఈ ఉత్తర మీమాంస వేదాంతం మనకి ప్రమాణం కానీ మిగిలినవి ప్రమాణం కాదు. వారి ద్వారా చెప్పిన తర్కములతో వేదాంత సమన్వయం కలిగిన విరోధ పరిహారం గావించింది. వాళ్ళు తర్కం చెప్తారు, అప్పుడు తర్కం చెప్పి వాళ్ళ మతాన్ని ఖండనం చేస్తారు. అన్ని శృతులకు సమన్వయం అద్వైత బ్రహ్మన్నది అని చెప్పబడింది ప్రథమ అధ్యాయంలో. ఆ సమన్వయమే ఇచ్చే విషయం ఇక్కడ కూడా శృతుల యొక్క సమన్వయం అన్ని బ్రహ్మాత్మకమే చెప్తున్నాయని. సాంఖ్యాది శృతులు మరియు వారి తర్కముల ద్వారా విరోధం కలిగినందువలన
మిగిలిన మతాల ద్వారా తర్కాల ద్వారా విరోధం వచ్చింది కనుక అది పరిహారం చెయ్యాలి, ఆ విరోధాలు తీసేయాలి. ఇది ఈ ద్వితీయ అధ్యాయంలో చేశారు. ప్రథమాధ్యాయంతో ఈ ద్వితీయ అధ్యాయం విషయీ భావ అధ్యాయ సంగతి. ఇది అధ్యాయానికి సంగతి. విరోధ పరిహార అధ్యాయం అని నామం. సాంఖ్యుల ప్రధానాదులందరూ వైదిక ప్రమాణం లేకపోయినను కాపిలుడు సాంఖ్యశాస్త్రాన్ని రచించాడు. స్మృతి రూపమైన శబ్ద ప్రమాణం ఉండనే ఉన్నది అంటాడు. స్మృతి శబ్ద ప్రమాణం ఉంది కదా అంటాడు. ఇది ఆక్షేపం. అందుకని పూర్వాధికరణంతో ఈ అధికరణానికి ఆక్షేప సంగతి. ఇక్కడ సంగతి అయింది కదా. ఇప్పుడు విషయం ఈ అధికరణములో విచారణీయ విషయం సమన్వయం యొక్క విరోధము. అది విషయం. సమన్వయానికి ఏ విధమైనటువంటి విరోధము లేదు. సంశయం వేదాంత వాక్యం సంబంధంలో సాంఖ్యస్మృతి ద్వారా సంకోచం వచ్చినా రాదా అంటే, సాంఖ్యస్మృతిని ఒప్పుకున్నాం అనుకో, అప్పుడు వేదాలు ఎన్నున్నాయో వాటిని తగ్గించాల్సి వస్తుంది. సాంఖ్యస్మృతి ద్వారా సంకోచము వచ్చునా రాదా? దేనికి? వేదాంత వాక్యాలు. అప్పుడు పూర్వపక్షి అంటారు, వేదాంత సమన్వయము బ్రహ్మములోనే చెప్పిన సర్వజ్ఞులైన కపిలాదర్శుల ద్వారా రచింపబడినయు విద్వాంసుల ద్వారా ఆదరణ పొందినయు ప్రధాన కారణవాదులు చెప్పు సాంఖ్యస్మృతులు సంకోచము కలుగును. అంటే ఇవన్నీ నిరర్థకం అయిపోతాయంటాడు. ప్రసిద్ధమైన ప్రధానాలను అనుసరించే శృతుల అర్థం చెప్పవాలి. అందుకని ఈ శృతుల అర్థము ఈ స్మృతికి అనుసారం చెప్పాలి అంటాడు. ఇంకా ఏమిటంటాడు? కపిలుడు సర్వజ్ఞం. తర్వాత ఆయన రాసిన సాంఖ్యశాస్త్రము విద్వాంసులు కూడా ఆదరించారు. మరి వేదాంతులు మీరు ఒప్పుకోకపోతే అది నిరర్థకం అవుతుంది. అందుకని ప్రధాన వాదన చెప్పారు, దానికి అనుకూలంగా నీ వేదాంత వాక్యాలు అర్థం చెప్పాలి అంటాడు పూర్వపక్షి. అది వాడి తర్కం. అప్పుడు సిద్ధాంతం అంటాడు, మన్వాళ్ళ శృతులకు శృతులే మూలము. మా శృతులన్నీ శృతులు ఏం చెప్పారో అదే చెప్తాయి. భగవద్గీత స్మృతి, భగవద్గీతాసు ఉపనిషత్సు అంటారు. ఉపనిషత్తులో చెప్పిందే మేము చెప్తున్నాం. అలాగే మన్వాళ్ళ శృతులు వేదంలో ఏం చెప్పారో అదే చెప్తారు. శృతులను ఆధారంగా స్వీకరించని కపిల సాంఖ్య స్మృతి బాధితమవును. మరి కపిలుడు కూడా సర్వజ్ఞ ఋషి కదా అంటే, కానీ ఇంత పెద్ద సర్వజ్ఞుడు శృతులను ఆధారం చేసుకోలేదు. ఎలాగంటే బుద్ధుడు బౌద్ధ మతము 3/4 వంతు ప్రపంచం వ్యాపించింది. మరి ఎక్కడ పుట్టింది? హిందూ దేశంలో పుట్టింది. ఇప్పుడు ఎంతమంది బౌద్ధులు ఉన్నారు? మట్టి కొట్టు పోయింది. ఎందుకని? వేదాలను ఒప్పుకోలేదు కనుక. మనకి వేదమే ప్రమాణం. శృతులను ఆధారంగా స్వీకరించని
కపిల సాంఖ్య స్మృతి బాధితమవును. సాంఖ్య స్మృతి ప్రమాణం కాదు. వేదాంత సమన్వయంకు సాంఖ్య స్మృతి ద్వారా ఏ విధమైన విరోధము లేదు. ఇప్పుడు వైయాసిక న్యాయమా సాంఖ్య స్మృత్యా అస్తి సంకోచో నవా వేద సమన్వయే ధర్మే వేద సావకాశ సంకోచో అనవకాశయ ప్రత్యక్ష శృతి మూలాభి మన్వాధిస్మృతిభి స్మృతి అమూలా కాపిలి బాధ్య న సంకోచో అనయా తతః. సాంఖ్య స్మృత్యా సాంఖ్య స్మృతి ద్వారా వేదవాక్యాలకి సంకోచం ఉందా లేదా? వేద సమన్వయానికి సంకోచమే సమన్వయం వేదవాక్యాలు. ధర్మే వేద సావకాశం. ఇప్పుడు వేదాంతాన్ని ఒప్పుకోకపోయినా దగ్గర 80,000 మంత్రాలు వేదాల్లో కర్మకాండ చెప్తున్నాయి. 16,000 మంత్రాలు ఉపాసన కాండ చెప్తున్నాయి. 4,000 మంత్రాలు వేదాంతం చెప్తున్నాయి. కనుక వేదాంతాన్ని ఒప్పుకోకపోయినా ధర్మాన్ని ఆచరించడానికి శృతులకు అవకాశం ఉంది. అందుకని మీ శృతిని కొంచెం తగ్గించండి, సంకోచం చేయండి, వేదాంతం తీసే. అది తీసేస్తేనే మా స్మృతులకు అవకాశం వస్తుంది, లేకపోతే రాదు. అంటే మా సాంఖ్య స్మృతిని మీ వేదాంతపరంగా చెప్పాలి అంటే ప్రత్యక్ష స్మృతి మూలాభిర్ మన్వాద శృతి స్మృతి. చూడాయన ఈ మన్వాది స్మృతులు వేదంలో ఏది చెప్పారో వాటికి అనుకూలంగా రాశారు. అమూల కాపిలి బాధ్యత. ఈ కపిల శృతి వేదాన్ని ఆధారంగా చేసుకుని చెప్పలేదు. అందుకని మా వేదాలను సంకోచం చేయడానికి ససేమిరా కుదరదు. కనుక మీ కాపిల స్మృతి బాధితం అవుతుంది. వేద సమన్వయం సాంఖ్య స్మృతి ద్వారా సంకోచం కలరా లేదా? సందేహం. వేదమునకు ధర్మంలో అవకాశం ఉన్నందువలన నిర్వకాశ సాంఖ్య స్మృతి ద్వారా వేదమునకు సంకోచం గావించుట యుక్తము అని పూర్వపక్షి చెప్పిన సిద్ధాంత సమాధానం. ప్రత్యక్ష శృతి మూలకములైన మన్వాద శృతుల ద్వారా శృతి మూలకము మన్వాద శృతులు మూల శృతి రహితములైన కాపిల సాంఖ్య స్మృతి బాధితము. ఈ కపిల రాసించిన సాంఖ్యంలో మూల శృతికి అనుసరణ లేదు. శృతి అనుసరణంగా రాయాలి. ఏదో కూర్చుని వాళ్ళు దోచినదో వాళ్ళు రాశారు. సాంఖ్య స్మృతి ద్వారా వేద సంకోచం యుక్తం కాదు. ఇప్పుడు భారతీయ దీక్షల వారి వ్యాఖ్య ఈ పాదంలోనున్న అన్ని అధికరణములకు పూర్వాధ్యాయంలో వర్ణించే సమన్వయమే విషయము. వేదాంత వాక్యముల సమన్వయం బ్రహ్మాత్మైక్య జ్ఞానంలోనే ఉంది, ఇంక దేనిలోనూ లేదు. వేద సమన్వయం సాంఖ్యుల ద్వారా సంకోచం ఉన్నదా లేదా? వేదాన్ని కుదిస్తారా లేదా అంటాడు. సరే, పూర్వవాద సంకోచం స్వీకరించవలేనను, నేను చెప్పింది నువ్వు ఒప్పుకోవాలంటాడు. సాంఖ్య స్మృతి అనవకాశం అనేది ప్రబల కారణం. ప్రతివాడు నువ్వు చెప్పిన వేదాంతం తలకెక్కించుకుంటే
వేదాలనే పట్టించుకుంటే మా సాంఖ్యుడు ఎవడు పట్టించుకోడు. ఏ తలమాసినగా మా సాంఖ్య స్మృతిని పట్టించుకోడు. అందుకని మాకు అవకాశం ఉండదు. సాంఖ్య స్మృతి అవకాశం అనేది ప్రబల కారణం. కేవలం వస్తుతత్వం నిరూపించుటకే ప్రవృత్తమైనది కానీ అనుష్ఠేయ ధర్మం నిరూపించుట కాదు. వస్తువులు ఏమిటి? జీవుడు చైతన్యము, మాయ ప్రకృతి, ఇలాగా వస్తువులు నిరూపిస్తుంది. ఈ సాంఖ్యశాస్త్రము ఆ వస్తుతత్వ నిరూపణలో కూడా బాధితమైన అవకాశ రాహిత్యం. నువ్వు దీన్ని కూడా ఖండిస్తే మాకు అవకాశం ఉండదంటాడు. వేదము ధర్మమును మరియు బ్రహ్మమును తెలుసుకోవచ్చు. బ్రహ్మ విషయంలో బాధితమైనను, ధర్మ విషయంలో అవకాశం ఉండనే ఉంది. కర్మకాండ చేసుకోవచ్చు అంటాడు. నిరవకాశ సాంఖ్య స్మృతి ద్వారా సావకాశం గల వేదమును సంకోచం గావించుటే ఉచితము. అందుకని మీ వేదాలని కర్మకాండ వరకు ఉంచుకోండి. ఆ తర్వాత మా సాంఖ్య స్మృతిని చెప్పు అంటే వేదాలకు అనుకూలంగా మా సాంఖ్య స్మృతిని చెప్పండి అంటాడు. సాంఖ్య స్మృతి ద్వారా వేద సంకోచం ఉచితం కాదు. ఎందుకనగా బ్రహ్మమును జగత్కారణంగా చెప్పు అనువాద శృతుల ద్వారా ఈ సాంఖ్య శృతి బాధితం అవుతున్నది. మన్వాద శృతులు కూడా బ్రహ్మే కారణం అని చెప్తారు. మన్వాదులు ప్రత్యక్షంగా వేదమూలకం. మన్వాసుతులు వేదాన్ని అనుసరిస్తున్నారు. ప్రబలము, బలవత్తరం, ప్రధాన జగత్కారణంగా చెప్పి ఏ శృతి కానవచ్చటం లేదు, అసర్థం అని చెప్పారు. అంటే నీ ప్రధానము జగత్కి కారణము అన్నది వేదంలో ఎక్కడా లేదు. దృశ్యమాన శృతులనియో బ్రహ్మపరములను ముందే నిర్ణయింపబడిన శృతులన్నీ బ్రహ్మని చెప్తున్నాయి. సాంఖ్య శృతి ద్వారా వేద సంకోచము ఉచితము కాదు. ఇప్పుడు సూత్రం సుమృతి అనవకాశ దోష ప్రసంగ చేత్ నా అన్య స్మృతి అనవకాశ దోష ప్రసంగ. స్మృతి అంటే ఇక్కడ సాంఖ్య స్మృతి ముందుకు చెప్పింది. దానికి అవకాశం ఉండదు అనేటువంటి ప్రబల దోషం ప్రసంగం వస్తుంది అంటే నా నువ్వు చెప్పింది సరికాదు. పూర్వాది చెప్పి అన్య శృతి మన్వాది శృతులు వేదమూలకము వాటికి అవకాశం దొరకదు, అది దోషం అవుతుంది. అందుకని నీ శృతి ద్వారా మా వేదాన్ని సంకోచం చేయము. కపిల మహర్షి ప్రణీతమైన ప్రధానము జగత్కారణం చెప్పు సాంఖ్య స్మృతి వ్యర్థమవుతుంది. సూత్రార్థం చెప్తున్నారు. కపిలుడు సర్వజ్ఞుని ప్రసిద్ధి, అందుకని ఆయన ద్వారా రాసింది వ్యర్థమవుతుంది. బ్రహ్మములో సమన్వయం చెప్పు వేదాంత వాక్యముల సమన్వయము సరికాదు. ఎందుకని కపిలుడు రాసింది ప్రధాన జగత్కారం అన్నారు కనుక అది ఒప్పుకోవాలి. బ్రహ్మ కాదు జగత్కారణం. సిద్ధాంతి వేదాంత వాక్యముల సమన్వయంలో ఏ విధంగా విరోధం లేదన్నో. అప్పుడు సిద్ధాంతం అంటాడు, ఆయన వేదాంత వాక్యాల సమన్వయం బ్రహ్మాత్మ ఏకత్వం ఏ విరోధము లేదు. అచేతన ప్రధానం జగత్కారణమైన చైతన్యమును జగత్కారణంగా చెప్పు మన్వాదులు నిరర్థకములకు. మన్వాద శృతులు చైతన్యమే జగత్కారణం చెప్తున్నాయి. నువ్వు జడం కారణం అంటావు. నిన్ను కనుక ఒప్పుకుంటే మా శృతులు వ్యర్థం అవుతాయి. శృతి మూలకులైన స్మృతుల్లో విరోధం కలుగుట వలన సాంఖ్య శృతి అర్థమా. మన్వాది స్మృతులు శృతి మూలకము.
అందుకని శృతికి అనుసారం స్మృతి రాస్తే ఒప్పుకోవాలి. ఆ శృతికి అనుసారంగా వ్యతిరేకంగా ఏ స్మృతి రాసినా ఒప్పుకోకూడదు. అందుకని శృతి అనుకూల స్మృతులను ఉదాహరించుతున్నారు. శృతికి అనుసారం చెప్పిన స్మృతులు. యత్తత్ సూక్ష్మం అవిజ్ఞేయం, ఏది సూక్ష్మో జ్ఞానగోచరం కాకున్నదో పరబ్రహ్మ ప్రసంగంలో సై అంతరాత్మ భూతానాం క్షేత్రజ్ఞేతి గచ్చితే, ఆ పరమేశ్వరుడే అంతర్యామి జీవుడు అని చెప్పబడుచున్నాడు. జీవేశ్వరుల అభేదం వర్ణించి తస్మాత్ అవ్యక్తం ఉత్పన్నం త్రిగుణం ద్విజదత్తమా, ఆ పరమేశ్వరు నుండే అవ్యక్తం జనించినది. మరణ ప్రళయ ప్రసంగంలో అవ్యక్తం పురుషే బ్రహ్మ నిర్గుణే సంప్రదయితే, నిర్గుణ పురుషుల్లో ఈ అవ్యక్తం లీనమవుతున్నది. అహం కృష్ణ జగత ప్రభావ ప్రళయస్థ, సంపూర్ణ జగత్తును నిర్మాతను సంహారకర్తను. ఇవన్నీ కూడా ఈశ్వర కారణవాదు. యత్తత్ సూక్ష్మం అవిజ్ఞేయం, ఇంద్రియాల ద్వారా దాన్ని తెలుసుకోలేము. అత్యంత సూక్ష్మం, మనస్సు ద్వారా గ్రహించలేము. ఇప్పుడు జ్ఞాన గోచరం కాకున్నది అన్నాడు. జ్ఞానము అంటే వ్యవహారంలో నాకు కుండ తెలుసు, ఇది జ్ఞానం. ఈ విషయాన్ని చెప్తోంది. కానీ అనుభవము, నీ ఆత్మానుభవము ఈ విషయ జ్ఞాన గోచరానికన్నా భిన్నము. అందుకని అత్యంత సూక్ష్మమే బ్రహ్మ జగత్ కారణము. అదే మన్వాసృతుల్లో చెప్తారు. అంతరాత్మ భూతానాం క్షేత్రజ్ఞశ్చ, అన్నిటి లోపల ఉన్నాడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడి ఆత్మాం నుంచి తర్వాత తస్మాత్ అవ్యక్తం ఉత్పన్నం త్రిగుణం ద్విజదత్తమ. తస్మాత్ దాని నుంచి అవ్యక్తం నామరూపాలు లేనటువంటిది 3 గుణాలున్నది ఉత్పన్నమైంది. వాడేమిటంటాడు, తిన్నగా 3 గుణాల నుంచి జగత్తుతుందంటాడు. మనం ఏమిటంటాము, ముందు చైతన్య బ్రహ్మము, దాని నుంచి ఈ అవ్యక్తము, ఈ అవ్యక్తం నుంచి నామరూపాలు ఉన్నటువంటి హిరణ్య గర్భుడు మొదలైనవి. అవ్యక్తం పురుషే బ్రహ్మ నిర్గుణే సంప్రలీయతే. నిర్గుణ బ్రహ్మములో నామరూపాలు లేని దాంట్లో ప్రళయకాలంలో అంతా లీనమైపోతుంది. అహం కృష్ణ జగత ప్రభావ ప్రళయస్థ, సంపూర్ణ జగత్తుకి ఉత్పత్తి కారణము నేనే, ప్రళయ కారణము నేనే. ఇది ఈశ్వర కారణవాది స్మృతులు, మనుస్మృతులు. ఇప్పుడు నువ్వు చెప్పింది ఒప్పుకుంటే ఈ స్మృతులకి అవకాశం ఉండదు. నీది స్మృతి, మాది స్మృతి, మన్వాద స్మృతి. 2 శృతులకి విరోధం వస్తే ఏది ప్రమాణం అని నిశ్చయం ఎలాగవుతుంది అంటే, అలా ప్రశ్నించింది. ఏదైనా జైమిని సూత్రంలో ఈ ప్రశ్న నిర్ణయించింది. విరోధత్వానపేక్షం స్యాత్ సతీ హనుమానం. శృతితో విరోధము లేని స్మృతులను శృతి మూలకముగా ప్రమాణమని ఊహించుడు. ఊహింపబడిన స్మృతుల మూలకముగా ప్రమాణమని, శృతితో విరోధము కలిగిన శృతి ప్రమాణం కాదని సూత్రార్థము.
శృతితో విరోధం లేని స్మృతులను, శృతిలో ఏం చెప్పారో వేదంలో అదే స్మృతిలో చెప్పాలి. అంతేగాని నువ్వు ఇంట్లో ఏదో రాసుకెళ్ళి ఇది వేదంలో చెప్పారు ఒప్పుకోనంటే అది సరికాదు. శృతి మూలకంగా ప్రమాణమును ఊహించదు. ఈ శృతి వేదానికి అనుకూలంగా ఉంది అని ఒప్పుకుంటారు. ప్రమాణమని శృతితో విరోధం కలిగిన శృతి ప్రమాణం కాదు. శృతితో విరోధం స్మృతికి ఉంటే అది మనువు రాసినా సరే ఇంకోటి రాసినా సరే ఒప్పుకోకూడదు. ఎందుకని వేద మూలకము కాదు. వేదంలో ఏ చెప్తారో అదే ప్రతిపాదించాలి, నీ ఇష్టం వచ్చినట్టు కాదు. శృతులకు విరోధము కానీ. అందుకనే భగవద్గీతలో 16వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా కార్య విధానోక్తం కర్మకర్తృ హారసి. నేను చెప్తున్నానని ప్రమాణం కాదు. శాస్త్రం, శృతులు, వేదాలు ఏం చెప్తున్నా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అన్నది దానికి వేదాల ప్రమాణం. జ్ఞాత్వా కార్య విధానోక్తం కర్మకర్తృ హారసి. నువ్వు ముందు ఆ వేదంలో ఏం చెప్పారో తెలుసుకో, ఆ తర్వాత నువ్వు కార్యం చెయ్యి. అంతేగాని నేను చెప్పానని కూడా నువ్వు స్వీకరించవలసింది లేదు. వేదంలో ఏం చెప్పారో అది స్వీకరించాలి అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. అందుకనే శంకరాచార్యులు పూర్వపక్షాలన్నింటినీ కూడా ఇదే తర్కంతో ఖండించారు. మా వేదంలో ఇలా చెప్పలేదు కనుక నువ్వు చెప్పే సరికాదు. నీ సాంఖ్య శృతిని, నీ పరమాణువాదాన్ని మా వేదాల్లో చెప్పలేదు, అందుకని సరికాదు. అది ఈశ్వర కారణవాది. ఇది మనువాది స్మృతులు. ఎందుకని వేదానికి అనుకూలంగా చెప్తున్నాయి కనుక స్వీకరించారు. సాంఖ్య స్మృతులు అప్రమాణికంలో సమన్వయంకు విరోధం లేదు. సాంఖ్య స్మృతి అనవకాశ ప్రసంగ దోషము కాదని చెప్పబడుతున్నది. మరి మా స్మృతికి అవకాశం ఉంటదే. నువ్వు ఏడు దాంట్లో ఉంది, ఏట్లో దూకి చావు. వేదానికి అనుకూలంగా చెప్పబోతే ఒప్పుకోం. అది ఇతరేషాంచ అనుపలబ్ధే. ఇతరేషా ప్రధానం కన్నా ఇంకా ఇవేవో చెప్పారు, మహత్తత్వము ఇలాంటి. అందుకని అనుపలబ్ధే, నువ్వు ప్రధానం కాకుండా ఇంకా మహత్తత్వం ఇంకా ఏవో చెప్పావే, అవన్నీ కూడా మా వేదాల్లో కనిపించట్లేదు నాయన. అది కనుక నీ శాస్త్రం సమ్మతంగా సాంఖ్య స్మృతిలో ప్రసిద్ధమైన ప్రధానము కన్నా భిన్నమైన దాని కార్యములైన ప్రధానం కన్నా భిన్నము, ప్రధానానికి కార్యం మహదాది తత్వములు లోకములో గాని వేదములో గాని ప్రసిద్ధం కాదు. అందువల్ల సాంఖ్య స్మృతి అప్రమాణం. ఇతరేషాం సాంఖ్య స్మృతిలో ప్రసిద్ధమైన ప్రధానం కన్నా వేదైన మహదాది తత్వములు మొత్తం వేదంలో ఎక్కడా ఉపలబ్ధం అవుతలేదు. ఉపలబ్ధము కాని మహదాదులను చెప్పడం సాంఖ్య స్మృతాలను ప్రమాణములు కావు. ఆ సాంఖ్య స్మృతిలో
భూతములు ఇంద్రియములు లోక వేదములో ప్రసిద్ధమైనను. భూతాలు చెప్పా, పంచభూతాలు ఇంద్రియాలు చెప్పా, ఒకసారి మేము ఒప్పుకుంటాం. మిగిలిన మహారాజులు లోకవేద ప్రసిద్ధులు కావు. వాణిని ప్రతిపాదించే స్మృతులు ఎందు అనవకాశ దోష ప్రసంగం చెప్తున్న యుక్తి సందర్భం కనుక నీ స్మృతికి అవకాశం లేదు. సాంఖ్య స్మృతి నిరర్థకము, దాన్ని ఫాలో చేయకూడదు అని చెప్తే దోషం కాదు. ఇప్పుడు యోగ ప్రత్యుప్తధికరణం, పతంజలి యోగం. పతంజలి మహర్షి ఇంకా చాలా మంది యోగాన్ని రాశారు. ఇదే ఇందులో చాలా మటుకు వేదాంతం ఒప్పుకుంటుంది. కానీ ఎక్కడైతే వేదానికి విరోధంగా చెప్తున్నారో అది ఒప్పుకోదు. అందుకని ఆ యోగ మతాన్ని కూడా ఖండిస్తారు. మరి యోగ మతానికి వేదాంత మతానికి విరోధం ఎక్కడ అంటే, కొంతమంది యోగులు ఈశ్వరుని ఒప్పుకోరు. మీమాంసకులు ఈశ్వరుని ఒప్పుకోరు. కర్మ ద్వారానే ఫలితం అంటారు. కర్మ నువ్వు ఇక్కడ చేస్తున్నావు, నువ్వు చచ్చిపోతావు, కర్మ నశించింది. ఏ కర్మ ఎవడికి పోతుంది, ఎవడు నిశ్చయం చేస్తాడు అంటే కర్మ నుంచి ఏదో అపూర్వం ఉత్పత్తి ఉన్నది. మరి జడ నుంచి ఏమన్నా ఉత్పత్తి అవుతుందా? అలాగే వీళ్ళు కూడా కొంతమంది ఈశ్వరుని ఒప్పుకోరు, కొంతమంది ఒప్పుకుంటారు. సరే, ఈశ్వరుడు ఒప్పుకున్నావు, బాగానే ఉంది. కానీ ముఖ్యమైన పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీ ఏమిటంటే, అనేక మంది జీవులు ఉంటారు. సాంఖ్యశుద్ధిలోనూ అలాగే చెప్తారు, న్యాయంలోనూ అలాగే చెప్తారు, యోగంలో కూడా అనేక జీవవాది వాళ్ళు. మనము ఆత్మ బ్రహ్మలో ఏకత్వం, ఒకటే బ్రహ్మ, అదే జీవుడు. జీవో బ్రహ్మ ఆపర. జీవుడు బ్రహ్మము కన్నా వేరు కాదు. అందుకని యోగ మతాన్ని మోక్షానికి సరికాదు అని స్వీకరించారు. సంగతి పూర్వాధికరణంలో చెప్పిన న్యాయాన్ని ఏ విధంగా అతిదేశం గావించిన కొత్త సంగతి అక్కర్లేదు. వేదానికి అనుసారం కాదు. సమన్వయమే విచారణీయము ఈ అధికరణకు విషయం. వేదాంత సమన్వయం యోగ స్మృతి విరుద్ధమా కాదా? యోగము తత్వజ్ఞానము ఉపయోగము, దానితో విరోధం కలిగినందువలన వేదాంత సమన్వయంలో సంకోచం చేయవలను. యోగం కూడా తత్వజ్ఞానానికి ఉపయోగం ఉంటారు. అప్పుడు చెప్తారు యోగ స్మృతి ఒక పక్షము, పక్షమైన ప్రమాణం, మరి ఒక అంశమైన ప్రమాణం కాదు. అష్టాంగ యోగం ప్రమాణం, ఆ ముందు ప్రమాణం కాదు. శృతితో విరోధం లేని అష్టాంగ యోగ సాధనలో యోగ శాస్త్రం ప్రమాణం స్వీకరించేది. శృతి విరోధమైన ప్రధాన కారణవాదము మరియు మహదాది కార్య విషయంలో అప్రమాణము. శృతికి విరోధంగా చెప్పారు. ఒక అంశంలో యోగ స్మృతి తత్వజ్ఞానం ఉపకారమైన వేదాంతంలో చెప్పిన మహావాక్యం ద్వారా తత్వజ్ఞానం సంభవము కాదా? తత్వజ్ఞానము వేదాంతానుసారమే. యోగ స్మృతి ద్వారా సమన్వయంలో ఏ విధమైన సంకోచము రాదు. అందుకని ఈ యోగం ద్వారా మా వేదాంతానికి ఎక్కడ సంకోచించవలసిన పని లేదు. ఎందుకని కొంత భాగం సరి, కొంత భాగం సరికాదు. అది
योगस्मृत्या अस्ति संकोचो न वा योगो ही वैदिकः तत्त्वज्ञानोपयुक्तस्य तथा संकुच्यते तया प्रमापि योगे तात्पर्यात् अतात्पर्यान्न सा प्रमा अवैदिके प्रधानादौ असंकोचस्तया यतः योगस्मृत्या ఇది స్మృతి వేదం కాదు పతంజలి మహర్షి రచించాడు సంకోచం ఉందా లేదా వేదాలకి అంటే వాడంటాడు యోగం వైదికం వేదంలో కూడా యోగం చెప్తానంటాడు తత్వజ్ఞానోపయుక్త ఏదైతే తత్వజ్ఞానానికి ఉపయోగమో అది మేము స్వీకరిస్తాం ఎక్కడైతే తత్వజ్ఞానానికి ఉపయోగం కాదో అది మేము స్వీకరించము అందుకని నీ యోగం ద్వారా మా వేదానికి సంకోచం లేదు ప్రమాపి యోగే తాత్పర్యాద్ అతాత్పర్యాన్న సా ప్రమా కొంచెం భాగం సరి మరి భాగం సరిగా అవైదికే వేదానికి విరుద్ధమైన ప్రధానాదో ప్రధానం మహత్తత్వము ఇలాంటివి ఇవే యోగంలో కూడా చెప్పారు అందుకని అసంకోచస్తయాప్యత సంకోచం చేయం ఎందుకని సాంఖ్యుడిలాగా నువ్వు కూడాను కొన్ని విపరీతంగా చెప్పావు అందుకు వేదాంత సంబంధం యోగ స్మృతి ద్వారా సంకోచం కలుగునా లేదా సందేహం పూర్వపక్షి యోగం శృతి ప్రతిపాదితం తత్వజ్ఞానం ఉపయోగించడం వలన ఈ యోగ శాస్త్రం ద్వారా వేదం సంకోచం యుక్తం సిద్ధాంతం అష్టాంగ యోగంలో యోగ స్మృతి ప్రాణమైనను శృతి ప్రతిపాదితమైన అవైదిక ప్రధానాలు అప్రమాణము ఈ ప్రధానము మహత్తత్వం ఇలాంటివి యోగంలో కూడా చెప్పారు యోగ స్మృతి ద్వారా వేద సంకోచము యుక్తము కాదు దీనికి భారతీయ దేశం వారి వ్యాఖ్య పతంజలి వల్ల పునీతమైన యోగ శాస్త్రం అష్టాంగ యోగం ప్రత్యక్షంగా వేదంలో ఉపలబ్ధం అది శ్వేతాశ్వతార ఉపనిషత్తులో ఉంది శ్వేతాశ్వతార ఉపనిషత్తులో యోగ వర్ణం విస్తారంగా ఉన్నది యోగము తత్వజ్ఞానము ఉపయోగం దృష్టితే క్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శివని తత్వముతో చెప్తారు శుద్ధ ఏకాగ్ర బుద్ధి ద్వారా ఆ పరమాత్మను అనుభవించవచ్చు ఏకాగ్ర బుద్ధి ద్వారా చూసును ఆత్మను అనుభవించు యోగం ద్వారా సాధ్యము చిత్తైకాగ్రత బ్రహ్మ సాక్షాత్కారము కారణము చెప్తుంది అందుకని యోగ శాస్త్రము ప్రధానమును కారణమును యోగ శాస్త్రం ద్వారా వేద సంకోచం యుక్తమని పూర్వపక్షం సాంఖ్యుడు ప్రధాన ఒప్పుకుంటాడు వీడు ప్రధాన ఒప్పుకుంటాడు అదే జగత్ కారణం ఉంటాడు యోగ శాస్త్రం అష్టాంగ యోగంలో తాత్పర్యం చెప్పడంలో ప్రమాణమైనను అవైదిక ప్రధానాదులను చెప్పుటలో ప్రమాణం కాదు యోగ శాస్త్ర తాత్పర్యము ప్రధానం నిర్ధారించడంలో కాదు ఈ యోగ శాస్త్రం దాని తాత్పర్యం ప్రధానానికి చెప్పడంలో కాదు అత యోగానుశాసనం యోగా ఉపదేశం ఆరంభమవుతుంది యోగ చిత్తవృత్తి నిరోధ చిత్తంలో ఉన్న వృత్తులని నిరోధించాలి అవస్థా విశేషము వృత్తులన్నీ నిగ్రహించిన అవస్థా విశేషాన్ని యోగం అంటారు ఈ యోగ లక్షణం చెప్పి ఆ యోగంనే సంపూర్ణ శాస్త్రంగా ప్రతిపాదించింది ఈ చిత్తవృత్తి నిరోధమే సంపూర్ణ శాస్త్రంలో ప్రతిపాదించారు అందువల్ల అది ప్రమాణము ఉంటుంది
ప్రధానాల ప్రతిపాదనలో ప్రతిజ్ఞ లేదు. అక్కడ ప్రధానాలను ప్రతినిధించారు, యోగాలో చెప్పారు. అక్కడ ప్రతిజ్ఞ లేదు. యమ నియమాలను ప్రతిపాదించే ద్వితీయ పాదంలో త్యాజ్యము, త్యాజ్య కారణము, దుఃఖము, దుఃఖము కారణము ప్రతిపాదించినప్పుడు ప్రసంగవశమున 2వ అధ్యాయంలో యమ నియమాలు చెప్తారు. చెప్తూ సాంఖ్య స్మృతిలో ప్రసిద్ధమైన ప్రధానాలను చెప్తుంది. అది 2వ అధ్యాయంలో యోగోత్సాహం. ప్రధానాల ప్రతిపాదనలో యోగ శాస్త్రానికి తాత్పర్యం లేదు. కాన యోగ స్మృతి ద్వారా సంకోచం యుక్తం కాదు. కనుక మా యోగాన్ని ఒప్పుకోండి, మీ వేదాన్ని కుదించండి అంటాడు. అది సరికాదు నాయన అంటాడు మన వేదాంతం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.